జీవితంలో తల వంచని నేత, దేశాన్ని ఆకాశాన నిలబెట్టినటువంటి యోధుడు, ఐక్యత అనే పదానికి అర్థం చెప్పినటువంటి మహానుభావుడు, అవకాశం కోసం రాజకీయాలు లేక ఆయన రాల, బాధ్యత కోసం దేశం కోసం బ్రతికినటువంటి నేత ఆయన. దేశ విభజనల మాయను చీల్చి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓ నాయకుడి పేరే ఐక్యతకు ప్రతీకగా మారినటువంటి కథ ఇది. 1875 అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రంలోని నాడియాద్ అనేటటువంటి ఒక సాధారణ గ్రామంలో పుట్టినటువంటి ఈ అసాధారణ వ్యక్తి దేశ చరిత్రను మార్చే శక్తిగా ఎదిగినారు. రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రజల పట్ల బాధ్యత ఎప్పటికి కూడా మర్చిపోలేం. అలాగే లండన్లో బారిస్టర్ చదివిన ఆయన గుండె మాత్రం ఎప్పటికీ దేశమే అనింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఖేడా సత్యాగ్రహం, అదేవిధంగా బార్దోలి ఉద్యమం వంటి చారిత్రాత్మక సంఘటనలో ముందుండి ప్రతి ఉద్యమాన్ని కూడా నడిపించారు. ఈ బార్దోలి ఉద్యమంలో విజయం పొందిన తర్వాత ప్రజలు ప్రేమతో సర్దార్ అని పిలవడం ప్రారంభించారు. ఈ పేరు తర్వాత దేశపు ఐక్యతకు మారు పేరైంది. ఆయన ఉద్యమాల శైలి శాంతియుతమైందైనా ఆయన నిర్ణయాలు మాత్రం ఉక్కులా గట్టిగా ఉండేటి అన్నమాట. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశం ఎన్నో చిన్న చిన్న సంస్థానాలుగా విభజించి విడదీయబడి ఉన్నదన్నమాట. ఏకంగా మన దేశంలో 562 సంస్థానాలను భారతదేశంలో కలపాలనేది ఒక సాహసోపేతమైనటువంటి పని. కానీ ఆ కఠినమైనటువంటి బాధ్యతను బేరసారాలు లేకుండా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విజయవంతంగా నెరవేర్చారు, చేసి చూపించాడు. ఆయన యొక్క దృఢ సంకల్పం వల్లే నేడు మనం ఒక దేశం, ఒక తేనెగూడు, ఒకే ఒక త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చూసుకుంటున్నాం. ఇక్కడ తేనెగూడు అని నేను ఎందుకంటున్నానంటే, ఈ తేనెటీగలన్నీ కలిసి ఒక తేనెగూడు పెట్టాలంటే ఎంత కష్టపడాలి, ఎంత కలిస్తే ఒక తేనెగూడు తయారవుతుంది, ఆ మకరందాన్ని తిరిగి అవి పొందగలుగుతాయి. అంటే ఆ విధంగా ఉన్నటువంటి ఈ సంస్థానాలను అన్నింటినీ కలిసి ఒక చోటికి చేర్చి ఈ అందమైన, ఈ అద్భుతమైన దేశం తయారు కావడానికి ఆయన మూల కారకుడైనాడు. ఆ విధంగా ఆయన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం, దేశ సమగ్రత కోసం పనిచేస్తా ఉన్నది. ప్రధాని కాకపోయినా సరే ఆయన మన భారతదేశ గౌరవాన్ని, మన రాజ్యాంగాన్ని, పరిపాలనను అగ్రస్థానాన నిలబెట్టినటువంటి ఘనత కలిగినటువంటి నేత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఐఏఎస్ అధికారుల వ్యవస్థను కొనసాగించి దేశ పరిపాలనలో బాధ్యత కలిగినటువంటి అధికారులను తీసుకురావడంలో ఆయన పాత్రను మనం చిరకాలం గుర్తించుకోవాలా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 డిసెంబర్ 15న ఆయన తన తుది శ్వాసనైతే వదిలిపెట్టారు. కానీ ఆయన మన మనసుల్లో మరణించాల, దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయినాడు. ఆయన సేవలకు గాను సముచిత గౌరవం ఇవ్వాలనే లక్ష్యంతోనే 2018లో భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన్ను స్మరించుకుంటూ ప్రపంచంలోనే అత్యంత పొడమైనటువంటి ఉక్కు విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని గుజరాత్లో నిలబెట్టారు. ఇది కేవలం విగ్రహం కాదు, దేశ ఐక్యతకు ప్రాణం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కళలకు నిజమైనటువంటి నివాళి. ఈ విగ్రహం చూసిన ప్రతి భారతీయుడు కూడా దేశం అంటే ఏంటో గుర్తు చేసుకోవాలి. మనకు లభించేటువంటి ఐక్యత అంత ఈజీగా వచ్చింది కాదు, అంత తేలికైంది కూడా కాదు. అది ఎంతోమంది త్యాగంతో కూడుకున్నటువంటి భవనం అది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఎంతమంది కలిసి కష్టపడితే ఒక ఇల్లు తయారయ్యేది చూడండి. అలాంటిది ఇలాంటి దేశం కొన్ని వందల సంస్థానాలు కలిసి అంటే అది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మూలంగానే. అర్థమవుతుందా? మన భారతదేశం ఒకే జాతిగా నిలబడడానికి బాధ్యతతో బ్రతికినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నేతలే కారణం. ఐక్యతకు విగ్రహంగా నిలిచినటువంటి పటేల్ గారు మనకి ఎప్పటికి కూడా ఆదర్శం. దేశం కోసం జీవించిన వాళ్ళని గుర్తించుకోవడం భారతీయులుగా అది మన బాధ్యత. వాళ్ళ కలలను నెరవేర్చే మార్గంలో నడవడమే మన ప్రయాణం కావాలా. ఐక్యతకు ప్రతిరూపమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నా. జై హింద్.